మిల్ మేకర్ రైస్ అయితే చేసుకుందాం. ఇప్పుడు గిన్నెలో స్టవ్ పై నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు అన్నీ కలిపి వేయించుకోవాలి. ఇక్కడ చూడండి హాట్ వాటర్ వచ్చేసినాయి కదా. మిల్ మేకర్ని అయితే కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇవన్నీ అయితే వేయించుకుందాం. ఆ లోపల అవి నాని మంచిగా ముక్కలు అయితే మంచిగా రెడీ అవుతాయి. మిల్ మేకర్ చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేయించుకోవాలి. మంచి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారేదాకా. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాం చూడండి. చల్లారిన తర్వాత ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్ని మంచిగా వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంత లోపలనే మనము ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ పెట్టుకోవాలి. నేనైతే అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా క్యారెట్ అన్నీ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ చేంజ్ అయినాయి కదా. అప్పుడు మిల్ మేకర్ కూడా వేసుకుందాము. మిల్ మేకర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. తర్వాత పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకుందాము. చూడండి మొత్తం కొంచెం ఫ్రై చేసినాం కదా. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు. తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం. రైస్ కూడా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి మొత్తం రైస్కి పట్టేటట్టు మొత్తం కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. క్యారెట్ అవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా ఉల్లిపాయ, నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ అండ్ ఉల్లిపాయతో అయితే నేను గార్నిష్ అయితే చేసిన చూడండి ఇక్కడ. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.